బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారనుంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ నేడు ఇది వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఇక రానున్న 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో 3 రోజుల పాటు సముద్రంలో తీవ్ర అలజడి ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఏ జిల్లాల్లో ఉంది? దీనికి సంబంధించి అసలు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు రాజు? ప్రస్తుతం ఏపీకి మరొక వాయుగుండ రూపంలో అటు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రభావం కూడా ఉందనేది అటు విశాఖ వాతావరణ కేంద్రంతో పాటుగా అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక అంటే 27, 28, 29 ఈ 3 రోజులు భారీ అంటే వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రస్తుతం అయితే ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారే బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాయుగుండంగా మారిన తర్వాత వాయువ్య దిశగా కదులుతూ అటు తమిళనాడు, శ్రీలంకల వైపు కదిలే అవకాశం అయితే ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాయుగుండ ప్రభావంతో ముఖ్యంగా అంటే బుధవారం నుండి శనివారం వరకు 27, 28, 29 తేదీలో వర్షాలు అటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ సముద్రం కూడా ఈ 3 రోజుల పాటు అల్లకల్లోలంగా అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు. వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా తిరిగి తీరానికి రావాలని ఇప్పటికే వాతావరణ కేంద్ర అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ సముద్ర తీరంలో కూడా చాలా మార్పులు అయితే వస్తూ ఉన్నాయి. అది తుఫాన్ల సమయంలోనో లేదా కాలానుగుణంగా అనేది అర్థం కావట్లేదు. చూస్తున్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి బండరాళ్ళు మొత్తం అన్నీ కూడా అంటే సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నేను స్టార్టింగ్లో నిలబడినటువంటి ప్లేస్ వరకు కూడా ప్రతి రోజు సముద్రం అలలు కెరటాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు చూస్తే సముద్రం దాదాపుగా వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది అంటే వాతావరణ పరిస్థితుల్లోనూ కాలానుగుణంగా వెళ్ళేది ఒకలా ఉంటే ఆ తుఫాన్ల సమయంలో కూడా సముద్రం ముందుకు రావడం వెనక్కి వెళ్తున్నటువంటిది అయితే కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వాయుగుండంగా ఉన్నటువంటి ఈ అల్పపీడనము ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారడం, తర్వాత వాయుగుండంగా అవడం, అది అటు తమిళనాడు, శ్రీలంకల వైపు ప్రయాణించిన తర్వాత అంటే కదులుతున్న తర్వాత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 29కి తర్వాత ఇది అటు తమిళనాడు సమీపంలో ఆ తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు దక్షిణ కోస్తా అదేవిధంగా కోస్తా ఆంధ్రలకు సంబంధించి దీని ప్రభావం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు ఈ ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రైతులు వాటి అంటే పంట కోతకు వచ్చే సమయం ఇది. పంటలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కోతలకు కోయడానికి కానీ వరికి సంబంధించి కానీ. ఈ రైతులందరూ కూడా కొంత జాగ్రత్తలు వహించాలనే వాతావరణ కేంద్రం అయితే అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను తీరం దాటే సమయం కానీ అదేవిధంగా ఈ 3 రోజులు కానీ సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ శీతల గాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం అయితే ఉంటుంది. దాదాపుగా 40 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు అయితే
తెలియజేస్తూ ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఈ వాయుగుండం అనేది ఏపీ మీద ఎక్కువగానే ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ వర్షాలు తక్కువ మోతాదులో తక్కువ స్థాయిలో వర్షాలు కురిసినా కూడా ఇప్పటికే మొత్తం వరి సాగుకు సంబంధించి పంటలన్నీ కూడా చీతకు వచ్చినటువంటి నేపథ్యంలో వరి సాగు మొత్తం అంతా కూడా ఇబ్బందులకు గురే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో అటు విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికీ సముద్రంలో వేటకెళ్ళినటువంటి వాళ్ళు, ఎందుకంటే అటు కళింగపట్నము, అదే విశాఖపట్నం, ముఖ్యంగా మచిలీపట్నం, కాకినాడ ఈ సముద్ర తీరాలకు సంబంధించి మత్స్యకారులు అనేక మంది డీప్ సీలోకి వేటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో అయితే రొయ్యల కోసము అంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా వీళ్ళు మత్స్యకారులు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు టోనా ఫిష్ కోసము దాదాపుగా చాలా లోపలికి వెళ్తున్నారు కాబట్టి అలాంటి మత్స్యకారులందరినీ కూడా తిరిగి తీరాలకు రావాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీకి పూర్తి స్థాయిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోయినా కూడా వర్షాలు అటు దక్షిణ కోస్తాంధ్రాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాయుగుండం తుఫాను తీవ్ర తుఫానుగా మారితే కనుక అది శ్రీలంక వైపు కదులుతూ తమిళనాడు మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థకి ముఖ్యంగా అంటే హోంశాఖకి దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా నెల్లూరు వరకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. కాకపోతే ఈ తుఫాను వల్ల రైతుల్లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన అనేది నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పంట చేతికి వచ్చినటువంటి నేపథ్యంలో అది కోతలకి కొంతమంది నూర్పులు చేస్తున్నారు. ధాన్యాన్ని రోడ్లపైన ఆరబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అకాల వర్షాలు కనుక కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని ఆ రైతులైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే రానున్నటువంటి 3 రోజులు అంటే బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజుల పాటు తీవ్రంగా ఈ తుఫాను ప్రభావం అయితే ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.